ఓకే. యాహ్! ఇప్పుడు ఒక ఫ్రాంక్ కాల్ చేద్దాం. ఎవరికి? ఫ్రెండ్స్ అంటున్నారు గదా! హ్మ్. హ్మ్. సో, హ్మ్. మీ ఫ్రెండ్స్‌కి కాల్ చేసి నేనిక్కడున్నాను. అసలు హ్మ్. నాకు అడ్రెస్ తెలియట్లేదు అని సంథింగ్ ఏదో ఒకటి చెప్పాలిప్పుడు. అట్లనా? హ్మ్. సరే శ్రీకాంత్‌కి చేద్దాం. ఓకే. డన్. ఏమని జెప్పాలి? మీ ఇష్టం ఇప్పుడు వాళ్ళైతే షాక్ అవ్వాలి. ఏంటి అక్కడికెళ్ళావని. షూట్ అని తీసుకొచ్చారు. కళ్ళకి గంతలు కట్టి ఇక్కడ పడేశారు అని చెప్పండి. అన్ని చెట్లున్నాయి. హలో! సార్ హలో ఎక్కడ్రా? ఇంట్లో సార్. అరే నేను షూట్‌కని వచ్చినరా ఈడ ఏదో అడవిలోకి తీసుకొచ్చిర్రు. తీసుకొచ్చి చేతులకు గంతలు కట్టి, కాళ్ళకి గంతలు కట్టి ఇదంతా చేసిర్రు. ఏం చేసిర్రు? ఏమో తెలీదురా. ఇది ఏదో లొకేషన్ కూడా నాకు తెలీదు. అర్థం కాలేదు. ఈ లో షూట్‌కి షూట్‌కని పిలిచిర్రా. ఇక్కడెక్కడో అడవిలోకి తీసుకొచ్చిర్రు. ఎక్కడ లొకేషన్ ఫార్వర్డ్ చేయి నాకు. నెట్ పని చేస్తలేదురా ఇక్కడ. ఎక్కడున్నావు ఇప్పుడు నువ్వు ఎగ్జాక్ట్‌లీ? తెలీదురా నాకు. నేను కార్‌లో పడుకున్నా, వచ్చినా. ఇక్కడకి వచ్చేసరికి ఇదంతా మొత్తం డార్క్ ఉంది మొత్తం. ఇది ఏదో అడవి. ఇది అడవిలా ఉంది. నీ కార్‌తో పాటే పోయినావా? లేదు వీళ్ళే పిక్ చేసుకున్నారు. ప్రొడ్యూసర్ వాళ్ళే పిక్ చేసుకున్నారు. ఆ ప్రొడ్యూసర్ వాళ్ళ నెంబర్ ఉందా? ఉందిరా స్విచ్ ఆఫ్ వస్తుంది చేస్తుంటే. నువ్వు నాకు ఒకసారి ఫార్వర్డ్ చేయి. స్క్రీన్ కూడా పని చేయట్లేదురా. డిస్ప్లే పోయింది ఇది. ఏది డిస్ప్లే పోయింది? కథలు పడుతున్నావా? అరే నేను ఇంటర్వ్యూకి వచ్చిన. యూర్ ఆన్ ఇంటర్వ్యూ. కాల్ స్పీకర్లో ఉంది. సో యా సిచ్యువేషన్ చెప్తే ఇప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్నారు కదా, ఒకసారి కాల్ చేసి ప్రాంక్ చేయండి అని అంటే కాల్ చేశాను నీకు. యా అమ్మా. ఓకే ఓకే. ఏమైనా టెన్షన్ పడ్డావారా? కాదా మరి షూట్లకి వెళ్తున్నావు లొకేషన్ లో అని అంటే ఎక్కడా మరి ఎవడు అని చెప్పేసి నేను కాదురా చేతులు కట్టేసారు కాలు కట్టేసారు అంటే మరి చేతులు కట్టేసి ఫోన్ ఎట్లా చేసినావు అని నన్ను అడగవారా? నువ్వు చెప్పే దాంట్లో కొంచెం డౌట్ అనిపించింది. ఏమని అంటే నువ్వు ఫోన్ పని చేస్తలేదు, సిగ్నల్ లేదు, నెట్వర్క్ లేదు అని అంటే నెట్వర్క్ లేకుండా ఫోన్ అయితే రాదు ఫస్ట్ థింగ్. అవును. సో కానీ బట్ ఆడికి ఎన్నో ఒక చెడ డౌట్ ఉంటది కదా, చిన్న భయం. సో అందుకని కన్ఫర్మేషన్ కోసం అడుగుతున్నాను అంతే. తెలిసిపోయింది సాంగ్ అని. నేను అడుగుతాను. ఓకే మా యాంకర్ మిమ్మల్ని ఏదో అడుగుతారంట, మాట్లాడు. హలో హాయ్ అండి. హాయ్ అండి. ఓకే. కార్తిక్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారండి మిమ్మల్ని చెప్పమంటే? ఓకే బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి ఇలాంటి ఆన్సర్సే వస్తాయి. సో మీకు ఏమి ఇష్టం కార్తిక్ రెడ్డిలో మరి? ఫస్ట్ లాయల్ గా ఉంటాడు. ఓకే. మంచి వ్యక్తి. ఓకే. ఎవరు ఎలాంటి కష్టంలో ఉన్నా మాక్సిమం మనకి తోసినంత సహాయం చేయగలిగే బుద్ధి ఉంది. ఓకే. ఆ విషయంలో చాలా లైక్ చేస్తాను నిజానికి. అవునా? ఓకే లైక్ చేస్తా అంటున్నారు. నచ్చని క్వాలిటీస్ ఉన్నాయా మరి? నచ్చని క్వాలిటీ చాలా ఉన్నాయి, పెద్ద లిస్టే ఉంది. బట్ అవన్నీ చెప్తే పాపం ఏడుస్తాడు. ఓకే. ఒకటి ఏంటంటే కోపం ఎక్కువ. అది కాసేపే ఉంటది అనుకోండి నీటి బుడగలాగా. బట్ ఉన్నంతసేపు కోపం, ఎవరి మాట వినడు. దాని తర్వాత మెల్లిగా కూర్చొని కూల్ గా చెప్తే హీల్ ఓకే. ఓకే నాకు ఒక క్వశ్చన్ ఉంది, మీరు ఆన్సర్ చేస్తారా? అడగండి, చెప్పగలిగేదైతే చెప్తా. ఓకే. అందరి గురించి చెప్తున్నారు కానీ హీరోయిన్ గురించి అయితే చెప్పట్లేదు. ఓకే అర్థమైందా మీకు? అర్థమైంది. ఓకే. సో నేను ఎంత అడిగినా గానీ ఎవరు లేరు అని అంటున్నారు. ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి అయితే ఎవరు లేరు. ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు, బట్ వీడు ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు లేరు ప్రెసెంట్ అయితే. ఓకే ఫాలో అవుతారు అయితే. సో ఇప్పుడు నాకు ఒకటి అర్థమైందండి. చెప్పండి. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అన్ని కవర్ చేసుకుంటారు కదా, నార్మల్ గా వింటూ ఉంటాం అండ్ చూస్తూ ఉంటాం. ఇక్కడ లైవ్ లో ప్రూఫ్ అయింది. ఓకే నేనేం కవర్ చేయలేదు, రియల్. ఓకే ఓకే థ్యాంక్ యూ అండి. డన్ థ్యాంక్ యూ. చాలా పాపం వాడికి హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది. బేసిక్ గా వాడు కొంచెం పానిక్ అవుతాడు ఎక్కువ. ఓకే ఓకే అదే ఎక్కడున్నావు అని అంటున్నారు కాల్ చేయగానే. ఓకే ఇప్పుడు మీ ఫ్రెండ్ చెప్పినట్టే ఫాలో అవుతున్నారంట
అంటే మీరు వాడిని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు, వాడు ఫాలో అయ్యే అమ్మాయి ఇంకా రాలేదు అని అంటున్నారు. అదే మీరు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు కదా, మరి అంత మందిలో మీకు ఎవరు నచ్చలేదా? నచ్చలేదు ఏం కాదు, ఇది టైం కాదు అని నా ఫీలింగ్. ఓకే, నాకు మా అమ్మకి టైం ఇవ్వడానికి సరిపోవట్లేదు, సో ఇంకా వాళ్ళకి వాళ్ళకి టైం ఇస్తా. ఓకే, ఇంకా మీరేమైనా చెప్పాలి ఎవరికైనా, ఆడియన్స్ కానివ్వండి లేకపోతే డాన్సర్స్ కానివ్వండి, అంటే ఏం చెప్తారు? ఆడియన్స్కి అయితే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నా వీడియోస్ చూసి, నా ఫోక్ సాంగ్స్ చూసి, ఎవరైతే మీరు చూడడం వల్ల, మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఇవాళకి కూడా కార్తిక్ రెడ్డి అనే పర్సన్ కంటిన్యూ అవుతున్నాడు. అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనం. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్ ఆఫ్ యూ. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి, సపోర్ట్ చేయని వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా అప్కమింగ్ న్యూ కమర్స్కి అంటారా, ఏం లేదు, హార్డ్ వర్క్ చేయాలి. ఎవరో ఒక మాట అనేస్తారు ఫీల్డ్లో అన్నప్పుడు, కామన్గా అనేస్తారు, అన్నీ పట్టించుకోవద్దు. నన్ను కూడా చాలా మాటలు అన్నారు, చాలా చాలా పెద్ద పెద్ద మాటలే అన్నారు, నన్ను కూడా చిరాకు పడ్డారు, అరిచారు, తిట్టారు, కొట్టారు, అన్నీ అయ్యాయి. బట్ నేను ఎప్పుడు గివ్ అప్ ఇవ్వలేదు. నేను నా వంతు నేను ప్రయత్నం చేశాను, నన్ను నేను పుష్ చేశా. సో అది ఫీల్డ్లో ఉండాలంటే కష్టపడాలి, పడాలి, చేయాలి కూడా, అప్పుడే మనం పైకి ఎదుగుతాం. అండ్ డిసిప్లిన్, కమిట్మెంట్, డెడికేషన్, ఈ 3 ఉంటే ఎక్కడికైనా వెళ్తాం. టాలెంట్ ఉండి ఇవి 2 లేవనుకో, డిసిప్లిన్, కమిట్మెంట్ లేదనుకో, వేస్ట్. నువ్వు ఎంత పెద్ద టాలెంటెడ్ ఉండని, నాకంటే గొప్ప తోప్ డాన్సర్ ఉండని, వేస్ట్. ఫీల్డ్లోకి పైకి రాలేరు. సో అందరూ హార్డ్ వర్క్ చేయండి, కష్టాలు వస్తున్నాయని గివ్ అప్ ఇవ్వకండి. ఎండ్ ఆఫ్ ది డే ఏదో ఒక రోజు మీకంటే ఒక మంచి రోజు వస్తుంది. ఆ రోజు కోసం వెయిట్ చేయడం కదా, ఆ రోజు కోసం మనం కష్టపడాలి కూడా.